ప్రముఖ సంగీత విద్వాంసులు. వారిని సన్మానించగా మా రాజుగారిని ఎస్ఎస్ఎస్ఎం రాజుగారిని కూడా రావాలి మా ఉపాధ్యక్షులు కామేశ్వరమ్మ గారు సన్మానిస్తారు. అలాగే అర్జున్ రావు గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అర్జున్ రావు గారికి ఈ మన కార్యక్రమానికి 6 నెలల ముందు నుంచే సందడిగా అన్ని స్కూల్స్కి సహకారం అందిస్తున్నారు. వారిని ముందుకు రావాల్సిగా వారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు మీ కరతార ధనంతో వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళండి. మన కోసం ఇంత మారుమూల ప్రాంతానికి మన మేడం గారు చెప్పినట్టుకు వచ్చారు. మీ కరతార ధనంతో వారికి స్వాగతించవలసిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హిమగారు సన్మానిస్తారు. థ్యాంక్ యూ సార్. ఐదులందరినీ వారి స్థానాల్లో జడ్పీ హై స్కూల్ రామలంపాలెం సుబ్బలక్ష్మి మేడం గారు వచ్చి 1 నిమిషం మాట్లాడతారు. ఆ తర్వాత ముఖ్య అతిథి ప్రసంగం, బహుమతి ప్రధానం. ఎక్కువ లేట్ చేయండి మీకు. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యంగా విద్యార్థులందరికీ తన ప్రతిభను చాటుకునే వేదిక దొరకడం చాలా చాలా అదృష్టం. ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము మొట్టమొదటిసారిగా వచ్చాం సార్. డాక్టర్ ప్రొఫెసర్ సిఎన్ రావు గారు మా జడ్పీహెచ్ స్కూల్ మా రావులంపాలెం క్లాస్కి వచ్చి ఒకసారి మ్యాథ్స్ చెప్పారు మా స్టూడెంట్స్ కి. దానికి మేము ఇన్స్పైర్ అయ్యి ఇంత దూరం మా పిల్లలందరినీ ప్రత్యేకమైన ఆటోల్లో పట్టించుకొని గవర్నమెంట్ స్కూల్ జడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చాము. ఈ విధంగా గవర్నమెంట్ విద్యార్థుల్లో కూడా ఎంతటి ప్రతిభ ఉందని అందరికీ చాటి చెప్పిన ఈ చారిటబుల్ ట్రస్ట్ కి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. తలంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ. తర్వాత ప్రతి విద్యార్థికి కూడా ఇది మహత్తరమైన వేదిక. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంత మహా హృదయం ఉన్న ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పక్కాగా చేయడం నేను ఎప్పుడు చూడలేదు. నెంబర్ 1, పిల్లలు మాట్లాడకపోతే చెప్పేది కొద్దిగా అర్థమవుతుంది. శ్రీ రామ చారిటబుల్ ట్రస్ట్ రామరాజ్యం ఏం చెప్పాడు, రాముడు రామాయణం ఏం చెప్పాడు, రామరాజ్యం అంటే ఏంటని చెప్పాడు. ఆ రామరాజ్యం ఏంటంటే పిల్లలకి ఎక్కడైతే ప్రోత్సాహం ఉంటుందో, గుర్తింపు ఉంటుందో అదే రామరాజ్యం. ఏదైనా పిల్లల్లో ఉండే ఒక క్యారెక్టర్ కానీ టాలెంట్ కానీ లోపలే ఫౌండేషన్ పడాలి. ఇక్కడ పడిన తర్వాత అది ఫ్యూచర్లో జీవితంలో ఉంటుంది. ఒక నటుడు కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక నాయకుడు కానీ ఎప్పుడైనా సరే హై స్కూల్ స్టేజ్లోనే తయారవుతారు. అది అక్కడ తయారు చేసుకోవాల్సిన బాధ్యత అటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ ఉంది. నేను చూస్తున్న ఇంకా ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్లో ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్ ఉంది, ప్రైవేట్ స్కూల్స్లో తక్కువగా ఉంది. మన్నించాలి ప్రైవేట్ స్కూల్ అలా అన్నందుకు. ప్రైవేట్ స్కూల్స్లో సిలబస్ కోసం చూస్తున్నారు. అదే ప్రభుత్వ స్కూల్లో అయితే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. ఇవాళ మీరు ఐఏఎస్ ఐపీఎస్ చూస్తే ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప ప్రైవేట్ స్కూల్లో తక్కువగా ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కానీ అక్కడ ఎడ్యుకేషన్ కానీ సిస్టమ్ కానీ బాగుందనేది కూడా మనం అంగీకరించాలి. ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఈ సోమశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను చూశాను ఈ కాంపిటీషన్స్ అన్ని. ఇందాక ఒక నాటకం చూశాను. ఆ నాటకం అత్తగారికి కోడలుకుండే సంభాషణ. అది చూస్తే నాకేం గుర్తించుందంటే ఇంతవరకు పుత్రుల బొమ్మ పూర్ణమ గొప్పదనుకున్నాను, కానీ దానికన్నా గొప్పది ఈ నాటకం నాకు ఇందాక అనిపించింది అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫీలింగ్స్ సెంటిమెంట్స్ చదువుగా ఆ రోజు పుత్రుల బొమ్మ పూర్ణమ గురుగారు రాసిన దాంట్లో పూర్ణమ బాధల కన్నా, దయచేసి తప్పట్లొద్దని ఇందాక చెప్పాను, పూర్ణమ కన్నా ఎక్కువగా బాధలు కానీ సెంటిమెంట్ని కానీ ఆ క్యారెక్టర్లోని ఆ మాటల్లో చూపించారు. చాలా ధన్యవాదాలు ఆ నాటకం రాసిన వాళ్ళు కూడా. అదేవిధంగా ఇందాక పిల్లలు ఇంకో నాటకం వేశారు, తాగుబోతున్న నాటకం. అది అందులోనే ఏంటంటే క్యారెక్టర్ పేర్లు కూడా చాలా బాగుంది. ఒకరి పేరు జిలాబీ, ఒకరి పేరు లడ్డు. చాలా కామెడీతో చాలా బాగుంది. నేను విజయనగరంలో చాలా నాటకాలు చూస్తాము. నేను నాటక సంఘాలకు చాలా అట్లనే గౌరవ అధ్యక్షుడిని, పరిషత్తును కూడా చాలా నడిపించాను. కానీ పెద్దలు కూడా ఈ పిల్లలు వేసినంత అందంగా నాటకం వేయడం నేను ఎక్కడ చూడలేదు.
వాళ్ళు చాలా ప్రాంప్టింగ్ లేకుండా కొన్ని పిల్లలు తయారు చేసేందుకు ఆ టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చివరిగా ఇంకో విషయం చెప్పాలి. నేను విజయనగరం జిల్లాకి గ్రంథాల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ గ్రంథాల సంఘం అధ్యక్షుడిగా నాకు నా యాజిటేషన్ ఏంటంటే, నా మూమెంట్ ఏంటంటే పుస్తకాలు పిల్లలతో చదివించాలని. ఇందాక ఇక్కడ చూసాను, పుస్తకాలు ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది పిల్లల గిఫ్ట్ రూపంలో. నేను వచ్చే సంవత్సరం సోమసాగర్ గారి వేదిక మీద చెప్తున్నాను, వచ్చే సంవత్సరం 5,000 రూపాయలు విలువైన పుస్తకాలు ఇస్తాను. అది పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు. ఆ పిల్లల పుస్తకాలు మీరు గిఫ్ట్గా ఇస్తారో పార్టిసిపేషన్ ఇస్తారో మీరు ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే నేను ఎక్కడైనా చెప్తున్నాను, నా ఉద్యోగంలో బాధ పెట్టండి, ఎక్కడైనా గిఫ్ట్ అనేది ఏంటంటే పుస్తకం తప్ప ఇంకేం ఇవ్వకండి. నేను విజయనగరంలో చాలా సంవత్సరాలు మార్చాను. నేను విజయనగరంలో 28 సంవత్సరాలు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. నా సంవత్సరంలో అందరికీ ఏం చెప్తున్నా అంటే, బుకేలు నిషేధించండి, మెమోటోలు నిషేధించండి, మంచి పుస్తకాలు ఇవ్వండి, పుస్తకాలు చదువుతారని. ఇవాళ ఎంతమంది పిల్లలు తెలుసు మహాత్మా గాంధీ చరిత్ర, ఎంతమంది తెలుసు అల్లూరి సీతారామన్ చరిత్ర, ఎంతమంది తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర. ఇవన్నీ పుస్తకాలు చదవాలి. చదువుతో వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. రామాయణ భారతాలు అసలు పిల్లలు చదవట్లేదు. ఇవాళ రామా చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. రామాయణ భారతాలు ఎంతమంది పిల్లలు చదివిస్తున్నాం మనం. ఈ రోజు ఏ పిల్లలు కూడా రామాయణ భారతాలు చదవట్లేదు. రామాయణ భారతాలు ఆధ్యాత్మిక గ్రంథాలు కాదు, అవి మానవ గ్రంథాలు. అందులో ఆ రామాయణ భారతాలు కానీ చదివితే మానవ విలువలు ఏంటి, మనం ఎలా బ్రతకాలి, మన క్యారెక్టర్ ఏంటి, సంఘంలో మన స్థానం ఏంటి, ఎలా ఉండాలని తెలుస్తుంది. మీకు ఒకే ఒక విషయం చెప్తాను. రామాయణంలోని ఒకసారి లక్ష్మణుడు మూర్చిపోతే రాముడు ఏడుస్తుంటే ఆ పెద్ద ఆయన వచ్చి, ఎందుకు రామ ఏడుస్తావు, నువ్వు చిన్నపిల్లవాడు కాదు కదా అంటే రాముడు ఒక మాట చెప్తాడు. భార్యలు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతారు, స్నేహితులు ఎక్కడైనా దొరుకుతారు, శ్రేయభిలాషులు ఎక్కడైనా దొరుకుతారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడ దొరకరు, కడుపులు పుట్టాలి, తల్లి కడుపులు పుట్టాలి. అందుకే నా తమ్ముడు అలా ఉన్నారని ఏడుస్తున్నాడు అన్నాడు. అది అన్నదమ్ముల అనుబంధం, సమిష్టి కుటుంబానికి ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక పావశేషం గారు బ్రహ్మాండ పాట పాడారు నాన్న మీద పాట ఏంటంటే, ఆ మధ్య అక్కడ నేను చదివాను. నాన్న ముఖాల మీద కూర్చొని నేను దేవుడిని చూస్తుంటే అనుకున్నాను, దేవుడు చూస్తున్నాను అనుకున్నాను. తర్వాత తెలిసింది దేవుడు భుజాల మీద కూర్చున్నానని. అది నాన్న క్యారెక్టర్. ఒకసారి అంటే మీకు ఎందుకు చెప్తానంటే, మదర్ గురించి నేను ఇంకేం చెప్పక్కర్లేదు. ఇలాగా మీరు ఎన్ని వాల్యూస్ అనే పిల్లలకు చెప్పాలి, పుస్తకాల రూపంలో చెప్పాలి, టీచర్ చెప్పాలి. నేను చాలా మందికి చాలా సభలో చెప్పాను, మీరు టీచర్ సిలబస్ కోసం చూస్తున్నారు కానీ పిల్లలకి లైఫ్ సిలబస్ చెప్పట్లేదు, అది పొరపాటు చేస్తున్నారు. లైఫ్ సిలబస్ చెప్పాలి పిల్లలకి. లైఫ్ సిలబస్ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతమంది పిల్లలు చూశాను అనుకోవట్లేదు. పిల్లలు దేవుళ్ళని ఎక్కడో ఎవరో చెప్పారు. ఇవాళ దేవుళ్ళని పిల్లలందరినీ చూశాను. ఇవాళ మంచి నాటకం చూశాను, మంచి డాన్స్ ప్రోగ్రాం చూశాను, అన్ని చూశాను. ఆ పిల్లల్లో కూడా మంచి టాలెంట్స్ ఉన్నాయి. ఈ టాలెంట్స్ ఇప్పుడే బయటికి రావాలి. ఎంతో మంది మీకు నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లాసులు ఇచ్చాను. ఇప్పుడు ఒక 50 క్లాసులు ఇచ్చాను. ప్రతి క్లాస్కి 30 మంది ఉంటారు. నేను ఎప్పుడు కూడా మొదటి ప్రశ్న ఒకటే వేస్తున్నాను, ఇందులో ఎవరైనా గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ చదివారా? 30 మందికి ఒక్కడే చెయ్యి ఎత్తుతున్నారు, లేకపోతే ఇప్పుడు ఎత్తుతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. అంటే మీరు జీవితంలో ఎంతో మిస్ అయ్యారనమాట. ఆ పుస్తకాన్ని చదవండి. అది గీతాంజలి అనేది నవల కాదు, కథ కాదు, ఏమీ కాదు, మానవ విలువలు తెలియజేసే అద్భుతమైన పుస్తకం అది. మానవుడు భగవంతుడితో ఎలా ఉండాలి, భగవంతుడు ఏంటి, మానవుడు ఏంటి, జన్మేంటి అని చెప్పే కథ అది. అంతే చదవండి అని చెప్తుంటే ఆ తర్వాత నన్ను ఇది చెప్పిన తర్వాత చాలా మంది కొనుక్కొని చదివి తర్వాత ఎప్పుడే కనిపించి అద్భుతమైన పుస్తకం చెప్పారు సార్, పుస్తకం చదివాను సార్, చాలా బాగుంది సార్, మా జీవితం ఏంటో అర్థమైందంటారు. చెట్టెక్కి గెంతుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఆయన ఆట ఆడుకుంటున్నాడు. పేదవాడి కొడుకు, ధనవంతుడి కొడుకు, మహారాజు కొడుకు ఇసుకలో గెంతుదాం అనుకున్నాడు. ఆ అమ్మిచ్చే పట్టు వస్త్రాలు వెలిగిపోతాయో అలా నిలబడ్డాడు. చెట్టెక్కి గెంతుదాం అనుకున్నాడు. కానీ అమ్మేసిన నగలు కానీ ఏమి జారిపోతాయని చెట్టెక్కి గంతను మానేశాడు. ఏమీ లేకుండా మహారాజు కొడుకు నిలబడి చూస్తున్నాడు. పేదవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. చివరిగా రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన వాక్యం గుర్తుంచుకోండి. చూసావా తండ్రి అంటే భగవంతుడు, ఆటలో ఆనందం ఉందో ఈ ఆటలో ఆనందం పేదవాడు పొందినట్టుగా ధనవంతుడు పొందలేకపోతున్నాడు అన్నాడు. అంటే ఆడంబరాలు ఉన్నవాడు ఆనందాలు పొందగలడు. ఈ సృష్టిలో ఉండే అన్ని కూడా అనుభవించగలడు. ఈ ప్రకృతి అనుభవించగలడు. భగవంతుని చూడగలడు. సమాజానికి సేవ చేయగలడు. తన మనిషిగా బ్రతకగలడు అనే విషయం గుర్తుంచుకుంటాను. ఆశ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ముఖ్య 1-2 నిమిషాల ప్రసంగం వెంటనే వేదిక గట్టి కూర్చున్న ఉపాధ్యాయులకు, పిల్లలకు, నాకన్నా పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, నాకన్నా చిన్నవాళ్ళందరికీ నా ఆశీర్వచనాలు.
ఈ 3 రోజులు చూసి నిన్నంతా రాలేదనుకోండి, మొన్న వచ్చాను, ఇవాళ వచ్చాను. మీ పిల్లల్లో ఉన్న ఉత్సాహం చాలా నచ్చింది. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంకొకసారి వేడుకుంటున్నాను మీ టీచర్స్కి. తర్వాత ఇప్పుడే రాజుగారు చెప్పారు, పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదవాలండి అని. నిజమే, ఒక ప్రోవర్బ్ ఉంది, మంచి పంచపక్ష పరవాణాలు భోజనం మిస్ అయిపోయినా పర్వాలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా లేకపోతే మహేష్ బాబు సినిమా మిస్ అయినా పర్వాలేదు, కానీ మంచి పుస్తకం దొరికితే మటుకు చదవకుండా వదిలిపెట్టకండి. ఈ రెండిట్లో నేను చెప్పిన పంచపక్ష పరవాణాల్లోని మహేష్ బాబు సినిమా లేకపోతే ఇంకోటి సినిమా ఏదన్నా కూడా దానికన్నా మంచి పుస్తకం దొరికితే మటుకు ఎటువంటి పుస్తకంలోనూ దాంట్లో ఉన్న నాలెడ్జ్ సినిమాల్లోనూ ఎక్కడా ఉండదు. కాబట్టి మంచి పుస్తకం దొరికితే మటుకు అది చదివే వరకు భోజనం మానేసి ఆ పుస్తకం చదవండి. తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరన్నా ప్రిన్సిపల్ హై స్కూల్ టీచర్స్ ఉంటే రోజుకు అరగంట సేపు వాళ్ళు న్యూస్ పేపర్ చదివించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎంత మటుకు లేకపోతే A+B² లేకపోతేనేమో న్యూటన్స్ లా ఇవే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందువల్ల పేపర్ చదివించి ఇవాళ ఏం జరిగింది ఎట్ రాండమ్ ప్రతి స్టూడెంట్ క్లాస్ కి వెళ్ళి ఇవాళ న్యూస్ ఏమిటి, లేటెస్ట్ న్యూస్ మాట్లాడమనండి ఒక్కో క్లాస్, సో దట్ వాళ్ళకి కొంచెం ప్రపంచ జ్ఞానం వస్తుంది. అందువల్ల ఈ అలవాట్లు చేస్తుంది చిన్నప్పటి నుంచి. తర్వాత ఇవాళ అక్కడ పాటలు పాడారు, నిజంగా చాలా బాగా పాడారు. కొంతమంది మా జడ్జెస్ కూడా ఎవరిని ఫస్ట్ పెట్టాలి, ఎవరిని సెకండ్ పెట్టాలి అని సందిగ్ధావస్థలో పడ్డాం. వాళ్ళకు కూడా కొంచెం మంచి టెన్షన్ మూవ్మెంట్స్ జరిగినాయి. కాబట్టి ఫస్ట్ వచ్చామా సెకండ్ వచ్చామా అది కాదు ముఖ్యం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇంకా కంగ్రాచులేషన్ ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ టైం అయ్యో మనకు ఫస్ట్ రాలేదు అని వాడికి వచ్చిందని ఇంప్రూవ్ వస్తాను కాకుండా ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్ థర్డ్ అందరూ ఇంప్రూవ్ చేసుకుంటే అందరూ కూడా మీలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి, చాలా కానరాని తెలివితేటలు మీట్లో ఉన్నాయి. కాబట్టి అవి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఇటువంటి ఫంక్షన్స్, ఇటువంటి వేదికలు చాలా అవసరం. ఈ వేదికను ఈ 3 రోజులు ఈ ఫంక్షన్ ని ఇంత యజ్ఞం చేసినట్టు, ఏది విశ్వామిత్రుడి దేవుడికి యజ్ఞం చేసినట్టు, యశ్వమేధ యజ్ఞాలు అవన్నీ చేసినట్టే ఈ మన సోమేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఋషులై ఈ యజ్ఞం చేశారు. చాలా బాగుంది. ఇప్పుడే ఒక మేడం గారు ఎవరో చెప్పారు, నేను ఏదో స్కూల్కి వచ్చాను, ఏ స్కూల్లో నాకు గుర్తులేదు కానీ ఏదో స్కూల్కి వచ్చానని పిల్లలందరూ ఇన్స్పైర్ అయ్యారని ఎవరో చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం. ఈ స్టేజ్ మీద నుంచే సోమేశ్వరరావు గారికి ఇదివరకే చెప్పాను, మీ అందరూ ఎదుర్కొండా ఇంకోసారి కూడా ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడైనా సరే నా అవసరం ఉందంటే, పాఠం చెప్పాల్సిన అవసరం ఉందంటే, ఏ టైప్ అయినా సరే పిల్లలు అవైలబుల్ గా ఉంటే అర్ధరాత్రి వచ్చిన పాఠం చూడాలని ఈ సమయంలోనే చెబుతున్నాను. ఎనీ టైం, ఎనీ స్కోర్, ఎట్ ఎనీ టైం. కాకపోతే నాకున్న ఒకటే ఒక మెయిన్ ప్రాబ్లం, హౌస్ ప్రాబ్లం, అది సంవత్సరాలు తెలుసు. మా మదర్ ఉన్నారు, ఆవిడకి 106 సంవత్సరాలు. ఆవిడని చూసుకుంటూ ఉండాలి. పొద్దున్న 8:30కి బయలుదేరి వచ్చేసాను 9ంటికో. ఈ లోపల 8 సార్లు ఫోన్ చేశాను మా మదర్ ఎలా ఉన్నారు నా వైఫ్కి. అందువల్ల ఆవిడని చూసుకోవాలని తప్పితే పెద్ద మిగతా గురించి నాకు వెరీ అక్కర్లేదు. కాబట్టి ఎనీ టైం ఒక పూట రావడానికి, వచ్చిన పాఠం చెప్పడానికి, బాగా చెప్తానా లేదా అనేది నాకు వచ్చిన పాఠం చెబుతాను, అది అంతవరకు చెప్పగలను. అది ఎప్పుడైనా సరే సంవత్సరాలు గారు మీకు ఈ స్టేజ్ మీద నుంచి ఉపాధ్యక్షుడు కామేశ్వరరావు గారికి, మరి ప్రముఖ ఆశీర్వైనటువంటి పెద్దలకి పేర్లు మనకు తెలియవు, పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సభకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు, ఈ ట్రస్ట్ బోర్డు నడిపించిన మా కార్యదర్శి మేడం గారు మధురవాణి గారికి, రాంబాబు గారికి, సోమేశ్వరరావు గారికి, పేద కార్యనిర్వాహకులందరికీ మా ధన్యవాదాలు. నుంచి ట్రస్ట్ ప్రారంభించి మా గ్రామాన్ని, చిన్న గ్రామం అయినా సరే మాకు జగదీశిల రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులుగా వచ్చేటట్టు ఈ కార్యక్రమాలు నిర్వహించి మా కుర్రాళ్ళంతా బాగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ పిల్లలు అది తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఎంతెంతో శ్రమ కోర్చి ఉపాధ్యాయులు ఈ కుర్రాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఈ ప్రతిభా పాఠాల గురించి, ఈ కార్యక్రమాలకి ప్రతిభా పాఠాలకి శిక్షణ బాగా ఇచ్చి, తరఫీజు ఇచ్చి, వాళ్ళతో శ్రమించి, వాళ్ళకి శ్రమ కోర్చి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి కూడా తల్లిదండ్రులు కూడా శ్రద్ధతో శ్రమ కోర్చి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాలందరికీ ఇక ముందు కూడా పెద్దలు ఇచ్చిన సూచనలు పాటించి సలహాలు పాటించి బాగా పిల్లలు అభివృద్ధి చేసి మంచి ప్రతిభా పాఠవాళ్ళు ఇక కనబరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడెప్పుడు ప్రైజ్ అందుకున్నామని ఆశగా చూస్తున్నారు. ఈ మాటలన్నీ మీ చిరాకు పెట్టిస్తాయి. కాకపోతే పెద్దవాళ్ళు కాబట్టి ఒక మాట చెప్పాలి కాబట్టి మీ ముందు నిలబడ్డాను. ఈ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ సూత్రధారి చిరంజీవి సోమేశ్వరరావు, వాళ్ళ తమ్ముడు రాంబాబు, మరదలు మధురవాణి, డాక్టర్ సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడితేనే నేను కూడా ఒక 2-3 లఘునాటికలు ఇందాక చూశాను. ఎంత ఇందులో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందంటే ప్రతి లఘునాటికలోనూ ఏదో ఒక మెసేజ్ ఉన్నది. అయితే నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనకి భారతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య సమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చాని. అంటే చదువుని మాస్టరు 4వ వంతు చెప్తారు, ఇంకో 4వ వంతు ప్రతి విద్యార్థి తన తెలివితేటలతోటి నేర్చుకుంటాడు. ఇంకో 4వ వంతు తన క్లాస్మేట్స్తో డిస్కషన్ చర్చించి, అంటే మాస్టర్ క్లాస్లో ఏ పాఠం చెప్పారు, అందులో ఏమర్థమైంది ఏం అర్థం కాలేదు, ఈ చర్చల వల్ల ఒక 4వ వంతు పెరుగుతుంది. మిగతా 4వ వంతు మాత్రం కాలక్రమేణ చిట్ట చివరి వరకు మన విద్యార్థులమే. మీరు నేను అందరం విద్యార్థులమే. నాకు కూడా మనసు ఒక 60 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయి మీ వయసుకి వెళ్ళిపోయింది. అలాగే ఆడుతూ పాడుతూ ఉండాలని అలాగే ఉండండి. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఇక్కడున్న కార్యనిర్వాహక వర్గం అందరూ కూడా ఇలా కష్టపడి ఇలాంటి కార్యక్రమం 17 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు కూడా మీ ఊళ్ళో ముందు ముందు ఇలాంటివి చెయ్యాలి అని ఒక చిన్న బీజాన్ని మనసులో మీరు నాటితే అది మహావృక్షమై మీరు తప్పకుండా చేయగలుగుతారు. అలా చేసే శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ మరొకసారి ఈ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా 3 రోజుల కార్యక్రమంపై ఆ తర్వాత డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లో ప్రైజ్ లిస్టు మేడం మధురవాణి గారు అధ్యక్ష పీఠాన్ని అలంకరించినటువంటి డాక్టర్ సుబ్బారావు గారికి, మరి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నడిచి వచ్చింది ఆ శ్రీరాంపురం అన్నట్టుగా సరస్వతి ప్రతినిధులు, విద్యావేత్తలు అయినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి, న్యాయవాదులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ప్రజాప్రతినిధులకు, వేదికలు అలంకరించిన అందరికీ, మరియు పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులకు అందరికీ నమస్కరిస్తూ, పిల్లలు పసిపిల్లలు ముసి ముసి నవ్వుల జల్లులు ఎప్పుడు ప్రే చేస్తారా అని చూస్తున్నారు. మరి కొద్ది సమయంలోనే ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఈ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ గత 16 సంవత్సరాలుగా ఎంతో ఈ పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళలో నీకింత తెలివి ఉంది అని ఆ తెలివితేటలు బయటికి తీసుకుని వచ్చేటటువంటి ఒక సంస్థ. ఇక్కడ ఏంటంటే పిల్లల తాలూకు బ్రెయిన్కి, కంటికి, చేతికి, మనసుకి, అంటే మానసిక చలనాత్మక రంగాన్ని ఒక్కసారి కదిలించి, అంటే క్షీరసాగర మదనం చేస్తే ఏ విధంగా అమృతం వస్తుందో ప్రతి కుర్రవాడి బ్రెయిన్ లోంచి ఎంత తెలివితేటలు ఉన్నాయో తీసి ఇంత తెలివి నీకుంది, భారతదేశాన్ని అభివృద్ధి చేయి అని చెప్పేసి చెప్పడానికి ఒక విలువైన సందేశాన్ని ఇస్తున్నదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. అంతేకాదు ఈ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ఎలాంటిదంటే శ్రీరామ అనే పేరులోనే ఉంది. రాముడు రావణుడు ఎదురెదురుగా నించుని యుద్ధం చేస్తున్నాడు. రావణుడు మంచి ధీమాగా ఉన్నాడు, శ్రీరాముడు నేను జయిస్తాను, నా ముందు ఎవరైనా సరే ఓడిపోవలసిందే అనేసి.